సో టుడే టాపిక్ వచ్చేసి చార్ట్స్ అనమాట. సో ఇన్సర్ట్లో చార్ట్స్, ఓకేనా చెప్తాను. సో ఇక్కడ మనకి కంపెనీ అండ్ రెవెన్యూ ఉంది, ఓకేనా. సో ఇప్పుడు నేను దీన్ని చార్ట్స్ రూపంలో చేయాలి. ఎలా చూపించాలి అంటే ఇలా నేను ఈ డేటాని మొత్తం సెలెక్ట్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ కాలమ్స్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ 2D కాలమ్స్లో దీని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తేనే మనకి ఇలా చార్ట్స్ వస్తుంది. చూడండి కింద టెస్లా, ఓలా, ఊబర్, ర్యాపిడో. సో కంపెనీ నేమ్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి, ఎక్స్ యాక్సిస్లో ఉన్నాయి. దాని యొక్క వాల్యూస్ వచ్చేసి వై యాక్సిస్లో ఉన్నాయి. సో ఇది టైటిల్ అనమాట. సో ఈ చార్ట్స్ మీద క్లిక్ చేస్తేనే మనకి డిజైన్ అండ్ ఫార్మేట్ అనే ట్యాబ్ వస్తుంది, ఓకేనా. సో ఫస్ట్ నేను ఫార్మేట్ గురించి చెప్తాను. ఫార్మేట్ అంటే ఏమి అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇక్కడ కలర్ మార్చాలి, ఈ షేప్ యొక్క కలర్ మార్చాలి అంటే ఇక్కడ రావాలి. సో ఫార్మేట్లో ఉంటుంది అనమాట ఇదంతా, రైట్. సో ఇలా, ఓకేనా. సో అండ్ దీని కలర్ కూడా మార్చాలి అంటే ఇలా. సో మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు, ఓకేనా. సో ఇది వచ్చేసి ఏం ఇప్పుడు ఇది, సో ఇది ఇలా కూడా చేసుకోవచ్చు, రైట్. సో ఇది ఫార్మేట్లో ఉంటుంది. సో ఇది ఈ రెవెన్యూ అనేది టెక్స్ట్ అనమాట. సో టెక్స్ట్ సంబంధించినవన్నీ ఇక్కడ ఉంటాయి. టెక్స్ట్ స్టైల్స్ అంటారు వీటిని, ఏమంటారు టెక్స్ట్ స్టైల్స్. వర్డ్ ఆర్ట్లో ఉంటాయి కదా, సో అదనమాట. సో ఇలా మనం సెట్ చేసుకోవచ్చు. ఈ కింద కూడా అంతే. సో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి లైన్ డయాగ్రామ్ వచ్చింది. సో లైన్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇట్లా ఏ లైన్ కావాలంటే ఆ లైన్ సెట్ చేసుకోవచ్చు, చూడండి, రైట్. అర్థమైంది కదా. సో ఇలా సెట్ చేసుకోవచ్చు. సో ఇది అనమాట ఫార్మేట్. డిజైన్ అంటే ఏమి అంటే చార్ట్ యొక్క డిజైన్ అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇక్కడ చూడు, సో ఇక్కడ నేను ఇక్కడ యాడ్ ఎలిమెంట్స్ అని ఉంది, అది నేను మళ్ళీ చెప్తాను. ఫస్ట్ క్విక్ లేఅవుట్స్ అని పెడతాను. సో క్విక్ లేఅవుట్స్ అంటే ఏమి అంటే చూడండి పక్కన వస్తుంది. ఇప్పుడు క్లిక్ చేశాను అనుకోండి, పక్కన టెస్లా ఇవన్నీ వస్తున్నాయి. అంటే క్విక్ లేఅవుట్స్ అంట. మనకి ఏ లేఅవుట్ కావాలంటే ఆ లేఅవుట్ తీసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ఏదైనా తీసుకోవచ్చు, చూడండి. సో మన ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు, రైట్. అర్థమైంది కదా. ఇది క్విక్ లేఅవుట్స్, ఓకేనా. చేంజ్ కలర్స్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ కలర్స్ మార్చాలి అంటే ఇది, ఓకేనా. లేదు ఇది నాకు నచ్చలేదు అంటే ఈ కలర్స్ మనం వాడుకోవచ్చు, ఓకేనా. ఇది కలర్స్ చేంజ్ చేస్తారు అనమాట. నెక్స్ట్ యాడ్ ఎలిమెంట్స్. సో చార్ట్లో ఎలిమెంట్స్ యాడ్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే ఇప్పుడు యాక్సిస్ అని ఉందా, ఇప్పుడు ప్రైమరీ యాక్సిస్ చూడండి, ప్రైమరీ హారిజాంటల్ పోయింది చూడు. సో ఇలా, సో మనం ఏది కావాలంటే అది చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ టైటిల్. సో ఇక్కడ చూడండి హారిజాంటల్, ఇదేంది కంపెనీ నేమ్స్ కదా. సో కంపెనీ ఇక్కడ రాసుకోవాలి. సో ఇక్కడ కంపెనీ నేమ్స్ ఇలా, ఓకేనా. సో ఇది ఎక్స్ యాక్సిస్ కదా. నెక్స్ట్ వై యాక్సిస్ ఇక్కడ. సో ప్రైమరీ వర్టికల్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే ఇది వచ్చేసి రేట్స్ ఆర్ సేల్స్, ఏమి సేల్స్ అని పెట్టినా కూడా చాలు. లేదు మనం ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం, ఓకేనా. మనకు అర్థమయ్యే వేలో పెట్టుకోవాలి, ఓకే. నెక్స్ట్ చార్ట్స్ టైటిల్ కావాలన్నా వద్దా. సో ఈ టైటిల్, అబౌట్ టైటిల్, సెంటర్ టైటిల్, ఓకేనా. లేబుల్స్ అంటే ఇవి డేటా లేబుల్స్, వాటి యొక్క సేల్ వాల్యూ చూపించాలి కదా. సో ఇక్కడే చూపించవచ్చు అనమాట ఇవి, ఓకే, రైట్. నెక్స్ట్ డేటా టేబుల్. సో టేబుల్ కావాలన్నా, దాంట్లోకి కావాలన్నా టేబుల్, చూడు వచ్చింది కదా టేబుల్. సో అదనమాట. ఎర్రర్ బార్స్ అంటే డీవియేషన్స్ అంటారు వీటిని. డీవియేషన్స్ అంటే ఐడియా ఉందా, వాళ్ళకి డీవియేషన్ ఎంత ఉంది అంటారు కదా. సో ఈ కంపెనీకి ఇక్కడ నేను స్టాండర్డ్ డీవియేషన్ మీద క్లిక్ చేశాను అనుకో, ఈ కంపెనీకి డీవియేషన్ ఎంత ఉంది, ఇంత ఉంది, అది డీవియేషన్ అంటారు. దాన్ని ఏమంటాము, డీవియేషన్, ఓకేనా. అదనమాట, రైట్. సో దీన్ని వద్దనుకుంటే నన్ను పెట్టుకోవచ్చు, ఓకేనా. డీవియేషన్స్ ఇది ఎర్రర్ బార్స్ అనమాట. డీవియేషన్స్ అంటే ఎంత తక్కువ ఉంది, ఎంత ఉంది అనేది చెప్తుంది అనమాట. 5% డీవియేషన్ ఇట్లా, ఓకేనా. గ్రిడ్ లైన్స్ కావాలన్నా వద్దా. లెజెండ్స్ అంటే ఆ వాల్యూస్ చూపించాలన్నా వద్దా. ట్రేడ్ లైన్ అంటే ఎంత సేల్ అయింది ఎంత, ఓకేనా. సో అర్థమైంది కదా ఇది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ ఇది వచ్చేసి టోటల్ చార్ట్ యొక్క డిజైన్ మార్చుతుంది, ఓకేనా. మనకి ఏదో కావాలంటే అలా చేసుకోవచ్చు, ఓకేనా. డిజైన్ మార్చుకోవచ్చు. ఇది ఏమి అనేది నేను మళ్ళీ చెప్తా, ఓకేనా. సో ఈ చార్ట్ చెప్పేటప్పుడు ఇది అర్థమవుతుంది, ఓకేనా. సెలెక్ట్ చేంజ్ టైప్. ఇప్పుడు మనకి బార్ వద్దు, వేరేది కావాలి అంటే ఇప్పుడు ఇక్కడ చాలా ఉంటాయి, లైన్స్ అని, పై అని, తర్వాత బార్ అని. సో నేను బార్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఓకే అని కొట్టాం అనుకో, ఇక్కడ ఉండేది ఏమవుతుంది, ఇట్లా అయిపోతుంది. సో మనం చేంజ్ టైప్ అనమాట ఇది. అంటే మనం చార్ట్స్ కూడా మార్చుకోవచ్చు, మనకి ఏది కావాలో. ఎక్స్ యాక్సిస్ అని, వై యాక్సిస్ అని, ఏరియా అని, మ్యాప్స్ అని,
చాలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మనకి ఎక్కడ యూస్ అయితే చూసుకొని అప్లై చేసుకోవాలా. నేను ఇక్కడ ఇది నాకు కాలమ్స్ యూజ్ అవుతున్నాయి కాబట్టి కాలమ్స్ పెట్టినాను. లేదు మీరు ఏదైనా యూజ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ చార్ట్ యొక్క డయాగ్రామ్స్ అనమాట. చార్ట్స్ యూజ్ చేస్తే చేయొచ్చు. రైట్, అర్థమైంది కదా. సో ఇది చేంజ్ టైప్. ఓకేనా. ఓకే, ఇది నేను గురించి మళ్ళీ చెప్తాను. మూవ్ చార్ట్ అంటే వేరే దానికి మూవ్ చేయడం. సో న్యూ షీట్ మీద క్లిక్ చేస్తే న్యూ షీట్కి మూవ్ అవుతుంది. సో చూడు, న్యూ షీట్కి మూవ్ అవుతుంది అనమాట ఇది. ఓకేనా. సో ఇక్కడ అయింది చూడు, అంటే ఇదంతా సపరేట్ అయిపోతుంది. సో కాబట్టి ఇలా అవుతుంది అనమాట. ఓకేనా, అర్థమైందా ఇది. ఓకేనా, కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్. సో మళ్ళీ నేను ఇది సెలెక్ట్ చేసి పెట్టేస్తా. ఓకే, అర్థమైంది కదా అది. ఓకే, ఇది ఏమి, సో ఈ చార్ట్ ఏమి అంటే చెప్తాను చూడు. ఇక్కడ మీరు గమనించినారా, ఏం గమనించినారు చెప్పండి. సేల్స్ ఉంది, ఇయర్ ఉంది, రెండు నెంబర్లే ఉన్నాయి చూడండి. ఇక్కడ ఏముంది, ఇక్కడ నేమ్ ఉంది అండ్ సేల్స్ ఉన్నాయి. కానీ ఇక్కడేముంది, రెండు నెంబర్లే ఉన్నాయి. నేను రెండు సెలెక్ట్ చేసి చార్ట్స్ ఇచ్చాను అనుకోండి. ఫర్ సపోజ్ 2D చార్ట్ తీసుకుంటాను. ఓకేనా, 2D చార్ట్ తీసుకుని చూడు, డిఫరెన్స్ ఏముంది చూడు దీంట్లో. ఇవి ఇయర్స్, అవునా, 2021, 2022 ఇయర్స్, ఇవి సేల్స్. కానీ డివియేషన్స్ ఎక్కువ, చాలా ఎక్కువ ఉంది కదా. యాక్చువల్ అంటే ఇవి ఇయర్స్ కనపడకూడదు, ఇట్లా ఉండకూడదు కదా. మనకి సేల్సే చూడాలా. ఇయర్స్ ఏముంది చెప్పు, ఇయర్స్ కనపడకూడదు. ఇయర్స్ కూడా మనకి బార్లో వచ్చింది, గమనించినావా. ఓకేనా, అలా రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి సెలెక్ట్ డేటా ఉందా. సో ఇక్కడ ఉంటుంది అండ్ ఇక్కడ కూడా ఉంటుంది. సో నేను ఏం చేస్తున్నా, సెలెక్ట్ డేటా మీద క్లిక్ చేస్తున్నా. ఓకేనా, సెలెక్ట్ క్లిక్ చేసిన. ఇప్పుడు నేను ఇయర్ మీద క్లిక్ చేసి రిమూవ్ చేస్తున్నా. రిమూవ్ చేసిన, చూడు వచ్చిందా, అయిపోయింది కదా. ఓకే కొట్టాలి, ఓకే కొట్టాలి. సో ఇయర్ని సెలెక్ట్ చేసి ఎడిట్ మీద క్లిక్ చేసి ఈ వాల్యూస్ని సెలెక్ట్ చేసి ఓకే కొట్టి ఇక్కడ రిమూవ్ చేసి ఓకే కొట్టాలి. ఇప్పుడు వచ్చిందా, అర్థమైందా కాన్సెప్ట్. ఓకేనా, సో ఇది అన్నమాట. ఓకేనా, అర్థమైందా. సో మనకి వై యాక్సిస్లో, ఎక్స్ యాక్సిస్లో ఇయర్లు ఉండాలా, వై యాక్సిస్లో సేల్స్ ఉండాలి. సో దాని ప్రాసెస్ అంతా ఇక్కడ ఉంటుంది, చూసుకోవచ్చు. రైట్, ఇదే ఆ కాన్సెప్ట్. వచ్చిందా, అర్థమైందా ఇది. ఓకేనా, ఇది చార్ట్స్ అనమాట. నెక్స్ట్ పైవోట్ టేబుల్ చెప్పలేదు కదా. సో ఇన్సర్ట్లో పైవోట్ టేబుల్ చెప్పేస్తా డైరెక్ట్. సో ఆ టాపిక్ వచ్చినప్పుడు అది చెప్తా. రైట్, ఓకేనా. సో పైవోట్ టేబుల్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఫస్ట్ చార్ట్స్ అయిపోయినాయి కదా. సో నేను ఇవన్నీ చెప్పేసిన, అవసరం లేదు. ఇప్పుడు పైవోట్ టేబుల్ గురించి చెప్తాను. సో పైవోట్ టేబుల్ చెప్పాలంటే మనకు ఒక డేటా ఉండాలి. ఈ పైవోట్ టేబుల్ ఎందుకు యూస్ అవుతుంది అంటే, ఈ పైవోట్ టేబుల్ వచ్చేసి మనము ఈచ్ పర్సన్ టోటల్ వాల్యూ, ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూ, ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూని కనుక్కోవడానికి యూస్ చేస్తాం. అంటే డేటాని అనలైజ్ చేయడానికి యూస్ చేస్తాం. సో ఈ పైవోట్ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడు, రాజు ఎన్నిసార్లు రిపీట్ అయినాడు, ఇక్కడ 2 times రిపీట్ అయినాడు. కర్నూలు ఎన్నిసార్లు రిపీట్ అయింది, 3 times రిపీట్ అయింది. 1, 2, 3. ఓకేనా. మానిటర్ ఎన్నిసార్లు రిపీట్ అయింది, 3 times రిపీట్ అయింది, అవునా. సో ఇప్పుడు ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూ, ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూ, ఈచ్ పర్సన్ టోటల్ వాల్యూని కనుక్కోవాలి. అది ఎలా కనుక్కోవాలి అంటే పైవోట్ టేబుల్ యూజ్ చేసి చేస్తారనమాట. అది ఎలా చేస్తారంటే ఫస్ట్ డేటాని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసి ఇక్కడ పైవోట్ టేబుల్ అని ఉందా, సో దాని మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తేనే మనకి ఇలా పాపప్ వస్తుంది. సో ఇక్కడ క్రియేట్ ఏ పైవోట్ టేబుల్ అని ఉంది కదా. సో మనం ఇవి ఏం చేయకూడదమ్మా. ఇక్కడ డైరెక్ట్గా ఎగ్జిస్టింగ్ అని ఉందా, ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ లొకేషన్ ఉంటుంది. అంటే ఎక్కడ రావాలి నాకు పైవోట్ టేబుల్ అంటే, నాకు ఇక్కడే రావాలి దీని పక్కన అని లొకేషన్ సెట్ చేసుకుంటాం. సెట్ చేసుకొని ఓకే అని కొడతాం. ఓకే అని కొడితేనే ఇక్కడ చూడండి, నేము, ప్లేసు, ప్రోడక్ట్, సోల్డ్ అంటే ఇక్కడ ఉన్న టాప్ వాల్యూ, ఇక్కడ ఉన్న హెడర్స్ ఇక్కడ వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఏం చేయాలనుకున్నా, ఈచ్ పర్సన్ టోటల్ వాల్యూ కనుక్కుంటున్నా. ఈచ్ పర్సన్ టోటల్ వాల్యూ చూడండి. ఓకేనా, నేను పర్సన్ మీద క్లిక్ చేస్తున్నాను. పర్సనే కదా నేమ్. ఓకే, టోటల్ వాల్యూ అంటే సోల్డ్ కదా. చూడండి వచ్చిందా, మున్న ఎంత అమ్మినాడు, పండు ఎంత అమ్మినాడు, రాజు ఎంత అమ్మినాడు, రవి ఎంత అమ్మినాడు, ఈచ్ పర్సన్ టోటల్ వాల్యూ. ఓకే, ఇది తీసేస్తున్నా. నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది, ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూ. ఇది తీసేస్తా. ఇది తీసేసి ఈచ్ ప్లేస్ ఇక్కడ చూడు, హైదరాబాద్, కడప, కర్నూలు, నంద్యాల వచ్చిందా. ఇప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ సోల్డ్ క్లిక్ చేయాలి. ఏమైంది, హైదరాబాద్ టోటల్ వాల్యూ, కడప టోటల్ వాల్యూ,
కర్నూలు టోటల్ వాల్యూ, నంద్యాల టోటల్ వాల్యూ వచ్చేసిందా? ఓకే, ఇప్పుడు ప్లేస్ పోయింది. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏమింది ప్రోడక్ట్ చూడండి, ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూ వచ్చిందా? అలా కాకుండా నేనేం చేస్తానంటే, నేను అందరూ చేయాలనుకున్నాను, నేనేం చేస్తానంటే ఇవన్నీ తీసేస్తా. ఇవన్నీ తీసేసి ఫస్ట్ నేమ్ పెడతా. సో నేమ్ వచ్చేసి ఎక్కడ పడింది? రోలో పడింది. ఓకేనా? నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఎక్కడ పడింది? ఇక్కడే పడింది. సో నేనేం చేస్తా, ఈ ప్లేస్ని ఇక్కడ పంపిస్తా. పోయిందా? సో ఇప్పుడు ఏమైంది? కాలంలో సిటీలో వచ్చినాయి, రోలో వచ్చినాయి. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ తీసుకొని వచ్చి కాలంలో పడేస్తా. వచ్చేసిందా? ఇప్పుడు సోల్డ్ లేదంటే ప్రోడక్ట్ని ఇక్కడ పడేస్తాలే, లేదు ఇక్కడే పడేయాలి. ఓకే, ఇప్పుడు చూడు సోల్డ్ వచ్చేసిందా? అర్థమైందా కాన్సెప్ట్? ఓకేనా? లేదు అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఆ ప్రోడక్ట్ని ఈడ పడేసి నేమ్ని ఆడ పడేయచ్చు, మన ఇష్టం. ఇలా అయినా పడేయచ్చు, అలా అయినా డ్రాగ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అర్థమైందా? సో మ్యాక్సిమం మనం ఏం చేయాలంటే ప్రోడక్ట్ ప్లేస్ తీసేయాలి. ప్లేస్ తీసేస్తే మనకి ఇలా అర్థమవుతుంది. ఓకేనా? అన్నీ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ ప్లేస్ని ఇక్కడ పడేసినాం అనుకోండి, చూడండి ఎలా వచ్చిందో. CPU టోటల్ వాల్యూ, మున్నా టోటల్ వాల్యూ, CPU టోటల్ వాల్యూ, కీబోర్డ్ టోటల్ వాల్యూ, మానిటర్ టోటల్ వాల్యూ, గ్రాండ్ టోటల్. ఇది అన్ని కలిపితే ఇది. అర్థమైందా ఇది? సో దీన్ని పైవోట్ టేబుల్ అంటాం. ఏమంటాం? పైవోట్ టేబుల్. అర్థమైందా కాన్సెప్ట్ ఇది? ఓకేనా? సో నెక్స్ట్ ఇన్సర్ట్లోనే రికమెండెడ్ టోటల్. రికమెండెడ్ అంటే ఏమి అంటే, ఇప్పుడు మనం అంత కష్టపడినాం కదా, అంత కష్టపడకుండా మనం ఏం చేస్తాం, రికమెండెడ్ మీద తీసుకుంటాం. ఆల్రెడీ చేసినవి అనమాట ఇవి. సో రికమెండెడ్ ఏది కావాలనుకున్నా నేను, సో ఇది కావాలనుకున్నా, ఇలాంటి ఇది కావాలనుకున్నా, ఇది కావాలనుకున్నా, ఓకే అని కొడితే ఇలా వచ్చేస్తుంది. అగో వచ్చేసిందా ఈడ? అంతే. ఓకేనా? రికమెండెడ్ అంటారు దాన్ని, ఏమంటాము? రికమెండెడ్ టేబుల్ అంటారు దాన్ని, ఏమంటాము? రికమెండెడ్ టేబుల్. అర్థమైందా? సో ఇది రికమెండ్. నెక్స్ట్ టేబుల్ అంటే ఏమి అంటే, ఇదంతా టేబుల్లోకి కన్వర్ట్ చేయాలంటే సెలెక్ట్ చేసి ఇక్కడ టేబుల్ మీద క్లిక్ చేస్తే ఈ రేంజ్ సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయ్యి ఓకే అని కొట్టినాం అనుకో, టేబుల్గా క్రియేట్ అయిపోతుంది. చెప్పినా కదా ఇది టేబుల్, అదే అనమాట. రైట్? అర్థమైందా ఇది కాన్సెప్ట్? ఓకేనా? నెక్స్ట్ స్లైసర్ అంటే ఏమి, స్లైసర్ గురించి చెప్తాను. ఓకేనా? స్లైసర్ అంటే ఇక్కడ మీరు గమనించండి, స్లైసర్ అంటే నేను ఆల్రెడీ ఒకటి చేశాను చూడండి. ఓకే, సో స్లైసర్ అంటే ఫస్ట్ మన డేటా అనేది టేబుల్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. టేబుల్లోకి కన్వర్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? సెలెక్ట్ చేసుకొని టేబుల్ క్లిక్ చేస్తాం కదా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తా, సెలెక్ట్ చేసుకొని టేబుల్ని క్లిక్ చేస్తా. ఆల్రెడీ టేబుల్లో ఉంది కాబట్టి చూపించదు అనమాట. టేబుల్ ఉంది కదా, సో టేబుల్ అంటే ఎలా, టేబుల్లో సెలెక్ట్ చేయాలంటే ఇలా ఉంటుంది. ఇది ఆల్రెడీ టేబుల్లో ఉంది కాబట్టి నేను ఒక జస్ట్ సెలెక్ట్ చేసి ఇక్కడ స్లైసర్ ఉందా, సో దాని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తే చూడండి స్లైసర్ నేమ్స్ వచ్చినాయి. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే ఎంప్లాయీ నేమ్ మీద క్లిక్ చేస్తున్నా, ప్లేస్ మీద క్లిక్ చేస్తున్నా. ఓకేనా? ఓకే మీద క్లిక్ చేసిన, చూడండి ప్లేస్ నేమ్ వచ్చినాయి. ఇప్పుడు నాకు ఈ కర్నూలు వాళ్ళు కనపడాలి. కర్నూలు మీద క్లిక్ చేస్తే కర్నూలు వాళ్ళు కనపడినారు. కర్నూలు వాళ్ళు ఎవరున్నారు? రాజు, సోహెల్ ఉన్నారు. నాకు రాజు ఒకడే కావాలి, కర్నూలులో రాజు ఒక్కడు వస్తాడు. అంటే ఇట్లా అనమాట. అర్థమైందా కాన్సెప్ట్? ఇది రైట్. ఇప్పుడు నేను నంద్యాల వాళ్ళు కనపడాలనుకో, నంద్యాలలో ఎవరున్నారు? శేఖర్, సురేష్ ఉన్నాడు. నాకు సురేష్ మాత్రమే కనపడాలి, సో వాళ్ళు మాత్రమే. సో దీన్నే స్లైసర్ అంటాం. ఏమంటాము? స్లైసర్. ఓకేనా? అర్థమైందా ఇది కాన్సెప్ట్? సో ఇక్కడ రాసాను చూడు. సో వెన్ యూ రైటింగ్ ద షూర్ ద హెడ్డింగ్స్ ఆర్ హ్యావ్ టు రిపీటెడ్ నేమ్స్, అంటే రిపీటెడ్ అయినవి అవి ఇవి వస్తాయి అనమాట. స్లైసర్ అంటారు దీన్ని, ఏమంటాము? స్లైసర్. నెక్స్ట్ టైమ్ లైన్. నెక్స్ట్ ఏముంది? టైమ్ లైన్ చెప్తాను. సో టైమ్ లైన్ ఎలా అంటే, సో పక్కన ఉంది టైమ్ లైన్. ఓకేనా? సో టైమ్ లైన్ రావాలంటే మనకి పైవోట్ టేబుల్ వచ్చి ఉండాలి. పైవోట్ టేబుల్ వస్తేనే మనకి టైమ్ లైన్ అర్థమవుతుంది. ఇప్పుడు చూడు, సో ఇక్కడ ఏమున్నాయి? డేట్స్ ఉన్నాయా? ఓకేనా? సో నేను సెలెక్ట్ చేసి పైవోట్ టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి తెలుసు కదా. సో ఇది ఓకేనా? 2023లో ఎంత వచ్చింది, 24లో ఎంత వచ్చింది, 25లో ఎంత వచ్చింది. ఇది కాకుండా నేనేం చేస్తున్నా అంటే టైమ్ లైనర్ని పెడుతున్నా. ఏమి? టైమ్ లైనర్. సో నేను ఎక్కడ పోవాలి? అది ఇన్సర్ట్లోకి వెళ్ళి టైమ్ లైన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తున్నా. చూడు డేట్ వచ్చింది, అంటే ఇక్కడ డేట్ ఉంది కాబట్టి వచ్చింది. ఓకేనా? సో నేను ఇక్కడ డేట్ మీద క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేస్తున్నా.
చూడు మనకి టైం లైన్ వచ్చింది, ఇది డేట్ వైజ్. ఇక్కడ చూడు మంత్స్ అని వచ్చింది, నేను ఇయర్ లైన్ పెడుతున్నా ఫస్ట్. ఏం పెడుతున్నా? ఇయర్లీ. ఇక్కడ ఆల్రెడీ ఇయర్లీ ఉంది. సో 2023లో ఎంత ఉంది చూడు, క్లిక్ చేస్తే 24లో క్లిక్ చేస్తే ఇలా వస్తుంది, 25లో క్లిక్ చేస్తే ఇలా వచ్చింది. ఇలా కాకుండా నేను క్వార్టర్లీ పెడుతున్నా. ఏమి క్వార్టర్లీ అంటే ఇది 3 నెలలకు ఒకసారి కదా. సో నేను చూడు ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్లో పెడుతున్నా. ఫస్ట్ క్వార్టర్లో ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఎందుకు? సో ఫస్ట్ క్వార్టర్ అనమాట దీన్ని. సో 440, ఓకేనా. సెకండ్ క్వార్టర్ 920, థర్డ్ క్వార్టర్ 450, ఓకేనా. ఫోర్త్ క్వార్టర్, ఓకేనా. ఫోర్త్ క్వార్టర్ ఎంత మొత్తం కలిసి వస్తుంది. ఇక్కడ ఫోర్త్ క్వార్టర్ అంటే మొత్తం కలిసి వస్తుంది. కావాలంటే మీరు ప్లస్ బటన్ని క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది ఫోర్త్ క్వార్టర్. మళ్ళీ దీన్ని కూడా ప్లస్ క్లిక్ చేస్తే నవంబర్, డిసెంబర్. అది రైట్, అర్థమైందా? సో ఇది అనమాట. లేదు నేను మంత్స్ వైజ్గా చేయాలి అనుకున్నాను. సో చూడండి మంత్స్ వైజ్ అంటే మంత్స్ వచ్చినాయి. జనవరిలో ఏముంది? ఏం లేదు. ఫిబ్రవరిలో చూడు 48 ఈడు ఉంది, ఫిబ్రవరి, ఓకేనా. అదే అనమాట టైం లైన్. నెక్స్ట్ డేస్ పరంగా అంటే ఏ ఏ డేలో ఏముంది. ఇప్పుడు ఈ డే ఎంత? May 5, 23 కదా. సో చూద్దాం May 5 అనేది ఉందా లేదా. సో May 5 ఏడవే మార్చి మే కదా. May 5 మే కరెక్ట్ 5 మీద క్లిక్ చేస్తే లేదు, May 5 మీద లేదు. May 5 కాదు, 15, 12 కదా. 12 మీద క్లిక్ చేయాలి. చూడు ఉందా? సో డే వైజ్ అంటారు అవి. ఇది టైం లైనరు, స్లైసరు చాలా ఇంపార్టెంట్, ఓకేనా. అర్థమైంది కదా కాన్సెప్ట్? చేసుకుంటావా?